రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం. అయోధ్య రాముని బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ చూసేటందుకు సినిమా యాక్టర్లు సిద్ధం వచ్చిర్రు. ఇక ఆటలాడే ప్లేయర్లు, పాటలు పాడే సింగర్లు, ఇట్లా అందరు సెలబ్రిటీలు వచ్చిరనుకోర్రి. ఇక్కడికి హిందీ భక్తులే కాదుల్లో ముస్లిం భక్తులు కూడా వచ్చిరట. అంటే ఎంత గొప్ప విషయం అర్థమవుతుంది కదా. ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర దేశస్తులు చాలా మంది లీడర్లు వచ్చిరట. ఓ పారి మొత్తం లిస్టు ఎవరెవరు వచ్చిరో చూద్దాం పారి. అయోధ్య రాముని బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ చూసేటందుకు పెద్ద పెద్దోళ్ళు అందరూ ఇవాళ ఆడికే పోయిరు పోండ్రి. ఇగో చిన్నజీయర్ స్వామి, రామ్దేవ్ బాబా, ఇక రవిశంకరు, సాధువులు, పీఠాధిపతులు, మఠాధిపతులు అనుకుంటా అందరూ భక్తిలో మునిగిపోయి ఆడికే పోయినరు పోండ్రి అయోధ్యకు. సినిమా సెలబ్రిటీలు, ఆటగాళ్ళు, పాటగాళ్ళు అందరు పోయిర్రు అన్నట్టు. ఇక బయట దేశపోళ్ళు అయితే శితమొచ్చిరట నుళ్ళు. ఇక స్వామీజీలకు, సాధువులకు అయితే సందే లేదంట పోండ్రి. మెగా ఫ్యామిలీ సుత అందరు పోయినట్టే ఉన్నారు ఆల్మోస్ట్. భార్యతోటి చిరంజీవి, ఆయన కొడుకు రామ్ చరణ్, వాళ్ళ బాబాయి పవన్ కళ్యాణ్ సుత పోయిర్రు. And it's quite emotional. Maybe the collective pain of the nation for the last few generations and a few centuries, I think finally it fulfilled. Just came to take the blessings of Ramji. Fantastic. It was so beautiful. It is once in a lifetime and it's an honor for everybody to witness. సెల్ఫీ కూడా దిగిర్రుల్లో. కర్ణాటకకి వెళ్ళి అటు పక్క కుమారస్వామి సారు, అట్లనే ఆంధ్రాకి వెళ్ళి చంద్రబాబు నాయుడు సారు సుతా వచ్చిర్రు. ఇంకో పక్క అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ సుతా వచ్చిర్రు. అట్లనే అంబానీ, వాళ్ళ తమ్ముడు, అన్న అందరు కలిసి వచ్చిరట చూడండి. ఇక మామనల్లుల్లో ధనుష్, రజనీకాంత్ సుతా వచ్చిరట. అట్లనే రణబీర్ సింగ్, ఇక హీరోయిన్లు కంగనా రనౌత్, కత్రినా కైఫ్, హేమమాలిని సుతా వచ్చిరట. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది వచ్చిర్రు. అందరు హిందువులే వచ్చిరని అనుకోకురి, ముస్లిం భక్తుడు సుతా వచ్చిండు చూడుర్రో పారి. आज का भारत नवीन भारत उत्तम भारत. ఇక అన్నదానాలు, ప్రసాదాలు అయితే అంతులేవట పోండి గుడి చుట్టుముట్ట. ఇక అక్కడి ఉత్తరప్రదేశ్ సర్కారు ఆయనత బస్సులు, రైళ్లు, కార్లు సుతా జోరుగానే నడిపించిరట. ఇక భజనలు, కీర్తనలు, అన్నదానాలతోటి రువ్వడిగా నడుస్తున్నది పోండ్రి. అక్కడ పెద్ద పెద్దోళ్ళు అందరూ దర్శనం చేసుకున్నట్టే. ఇక సామాన్యులు అందరూ పోనీకి అవకాశం ఇప్పుడు ఉన్నదన్నట్టు. ఇక టైమింగ్ సుతా ఉందుళ్ళు. పొద్దుగాల 7 గంటల నుంచి 11:30 దాకా నడుస్తుందట. అటు ఇంకా మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల దాకా నడుస్తుందట. దర్శన భాగ్యం ఎవరెవరికి కలుగుతుందో కానీ అదృష్టవంతులే పోండ్రి. చాలా మంది అయితే పోతూనే ఉన్నారు. ఇక వీలైన వాళ్ళు సుతా పోయి రావచ్చు అన్నట్టు.